ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు అయితే వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చాలా బోరింగ్గా ఉందని సినిమా, కేవలం సిద్ధు పెర్ఫార్మెన్స్ కోసం మాత్రమే సినిమా చూడొచ్చని, సెకండ్ హాఫ్లో లాజిక్ లేని సీన్లు కథ పరంగా సరిగ్గా వర్కౌట్ కాలేదు, సినిమాకు 2.25 రేటింగ్ ఇస్తున్నామన్నారు. జాక్ సినిమా రిలీజ్ నేపథ్యంలో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ట్విట్టర్లో విషెస్ తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి జాక్ సినిమాలో వైష్ణవి చైతన్య యాక్టింగ్ కానీ, తర్వాత సిద్ధు జొన్నలగడ్డ, ప్రకాష్ రాజ్ వీరి యాక్టింగ్ కోసమే సినిమా చూడొచ్చని, కథాపరంగా ఇదొక యావరేజ్ స్టోరీ అని, సాగదీసినటువంటి సీన్లు, లాజిక్ లేని సీన్లు, కేవలం హీరో పర్ఫార్మెన్స్, కామెడీ సీన్ల ద్వారా మాత్రమే సినిమా యావరేజ్గా నిలుస్తుందని, హీరో పర్ఫార్మెన్స్ లేకుంటే సినిమా కూడా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని అయితే అందరు తెలియజేస్తున్నారు. మరి సినిమా చూసినటువంటి ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియో.